రెండు చేతులతో కమలాలు ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమన్ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. నమస్తే అండి, నేను మీ అశ్విని. మరి 6వ రోజు అమ్మవారు విజయవాడలో శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి మనం కూడా ఇంటిలో నవరాత్రులు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆవాహనం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. మనము యథావిధిగా మిగిలిన దీపాలన్నింటినీ అలాగే ఉంచుకొని వినాయకుడు మాత్రం అంటే పాత పువ్వులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి వినాయకుని మాత్రం మరలా కొత్తగా తాంబూలం అంటే ఏ రోజు తాంబూలం ఆ రోజు అమ్మవారికి వినాయకుడికి ఇద్దరికి పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేనైతే వినాయకుడికి తాంబూలం సమర్పించుకొని నమస్కారం చేసుకున్నాను. తండ్రి, ఈ నవరాత్రులన్నీ విఘ్నాలు లేకుండా పూజ సజావుగా జరిపించు తండ్రి అనేసి. మనం అఖండ దీపం పెట్టుకోలేనట్లయితే మరలా వాటిని ప్రమిదల్ని క్లీన్ చేసి మరలా ఆయిల్తో దీపాలను పెట్టుకోవచ్చండి. సేమ్ అవే దీపాలను అంటే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నట్లయితే మనం రోజు నేల మీద పడుకుని అన్ని ఆచారాలు పాటించినట్లయితే దీపంలో ఆయిల్ మార్చుకుంటూ పెంచుకుంటూ ఉంటే సరిపోతుందండి. మరి ఏ విధమైన అక్షింతలు కానీ పువ్వులు కానీ పాతివి ముందు రోజు ఉంటే అవన్నీ పీఠం మీద ఉన్నవన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఒక పొడిగుడ్డుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చుట్టూ ఏమైనా పడినా కూడా చీపురు అనేది వాడకూడదండి. ఓన్లీ పొడిగుడ్డు పెట్టి క్లీన్ చేసుకోవాలి. మరి 6వ రోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మీదేవి అవతారం కదండి. మరి మహాలక్ష్మీదేవి అవతారం అంటే లక్ష్మీదేవి విగ్రహం ఏదైనా ఉంటే సరిపోతుంది. లేదు అనుకునే వాళ్ళు మన అరిచేంత కార్డు అంటే అమ్మవారి రూపం చిన్నది ఉన్నా సరిపోతుందండి. మనం అమ్మవారిని పూజ చేసుకోవడానికి లేదు అంటే కనకదుర్గమ్మ అమ్మవారిదే పూజ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనకైతే అందరి ఇళ్లల్లో తప్పకుండా లక్ష్మీదేవి విగ్రహాలు చిన్నవి ఎంత సైజు అయితే అంత ఉండే ఉంటాయండి. నా దగ్గర అయితే ఈ సైజు అమ్మవారి విగ్రహం అయితే చిన్న ప్రతిమ అయితే ఉంది. దీన్ని నేను ఈరోజు అమ్మవారి పూజ అయితే చేసుకోవడానికి పీఠం ముందు పెట్టుకుంటున్నాను. ఈ రకంగా అమ్మవారిని అలంకరించుకోవడానికి మనము పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకుంటున్నానండి. మహాలక్ష్మి అమ్మవారికి అయితే ప్రత్యేకించి గులాబీ రంగు కలువ పువ్వులతో పూజించినట్లయితే చాలా మంచిదండి. మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా కలువ పువ్వులతో ఈరోజు పూజ అయితే చేయండి. నేనైతే పసుపు చామంతులతో పూజ చేస్తాను. నాకు అవి కూడా వీలు లేదు అనుకునే వాళ్ళు ప్రతిరోజు అండి అంటే అన్ని నవరాత్రులు అన్ని రోజులు కూడా ఎరుపు అక్షంతలతో అమ్మవారిని పూజించినట్లయితే చాలా ఉత్తమమైందండి. మనం ఎరుపు అక్షంతలతో అమ్మవారిని కుంకుమ పూజ చేసుకున్న ఎరుపు అక్షంతలతో పూజ చేసుకున్న మంచిది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే జీవుల్లో ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ స్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. మహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రమును 108 సార్లు ఈరోజు జపించవలసి ఉంటుంది. మరి ఇదే మంత్రాన్ని చెప్పుకుంటూ ఇలా మహాలక్ష్మి అవతారంలో సుమంగళికి ప్రతీకగా ఉండే ఈ పసుపు కొమ్మలతో ఈరోజు అమ్మవారిని పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి. 108 పసుపు కొమ్మలు తీసుకొని అందరూ నిలువుగా తిన్నంగా ఉండాలి, వంపులు ఉండకూడదు పసుపు కొమ్ములు ఇలా అంటారండి. కానీ పసుపు కొమ్ములు ఛాయ్ ఉండే పసుపు కొమ్ములు తీసుకోవాలండి. ఎలా ఉన్నా పర్వాలేదు. పసుపు కొమ్మ ఎప్పుడు చిన్నదిగా ఉన్నదే ఛాయ్ ఎక్కువగా ఉంటుందండి. పెద్ద పెద్దగా పొడవుగా ఉన్నవి ఎక్కువ ఛాయ్ ఉండవు. ఛాయ్ ఉండే పసుపు కొమ్ములు తీసుకున్నట్లయితే మంచిది. అంటే పసుపు రంగు ఎక్కువగా రావాలన్నమాట. అలాంటి పసుపు కొమ్ములు తీసుకొని మనం ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ 108 సార్లు జపించుకున్నట్లయితే చాలా మంచిదండి. మరి ఇదే విధంగా ఈ పసుపు కొమ్మలతో పూజ అయిన తర్వాత మనము అంటే 108 పసుపు కొమ్మలు ఉన్నా సరిపోతుంది. లేనివారు ఉన్న పసుపు కొమ్మలతో పూజించి మిగిలింది మంత్రాలకి అంటే 108 మంత్రాలకి మనం కుంకుమ పువ్వులు అంటే అక్షంతలు
అక్షంతలతో అయినా లేదు అంటే కుంకుమతో అయినా కుంకుమ పూజ చేసుకోవాలండి. ఇలా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కుంకుమ మాత్రం ఎక్కువ వాడకూడదండి. ఎంత తక్కువ అయితే అంత, అంటే రేణు అంటాం చూసారండి, ఒక్కొక్క రేణు అని, అలా రేణు వేసినట్టు అంత తక్కువ కుంకుమనైతే వేయవలసి ఉంటుంది. మరలా ఆ కుంకుమను మాత్రం తప్పనిసరిగా వచ్చిన మన సుహాసులు ఎవరైతే ఉంటారో, అంటే మీరు తాంబూలం ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ పెట్టండి. అలానే వేస్ట్గా మాత్రం మనం కుంకుమనైతే వేస్ట్ చేయకూడదండి. ఎందుకంటే నవరాత్రుల్లో మనం చేసే కుంకుమ పూజకి చేసే ఈ కుంకుమ ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది కూడా. కాబట్టి ఈ కుంకుమను మీరు చక్కగా ఏ బరుణలో, కుంకుమ బరుణలో వేసుకుని దాచుకొని దాన్ని మీరు సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చండి. అంత విలువైనది ఈ కుంకుమ. తప్పకుండా మాత్రం ఎక్కడ వేస్ట్ చేయకుండా జాగ్రత్త పరచుకోండి ఈ కుంకుమని. నేనైతే ఇలా పసుపు కొమ్ములతో అమ్మవారిని, ఇలా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకున్నానండి. మీ ఇంట్లో పసుపు కొమ్ములు ఉన్నట్లయితే పర్వాలేదు, లేనట్లయితే కొన్ని ఎక్కువనే కాకపోయినా 108 ఉంటే పర్వాలేదండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం పసుపు కొమ్ములతో అయినా పూజించుకొని మిగిలింది కుంకుమ పూజ అయితే చేసుకోండి. తప్పనిసరిగా కుంకుమను ధరించండి. ఈ పసుపు కొమ్ములను కూడా పూజ అయిన తర్వాత మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదండి, అంటే డబ్బులు పెట్టుకునే బీరువాలో అట్లో కొన్ని పసుపు కొమ్ములు పెట్టుకోండి. మళ్ళీ ఇవే పసుపు కొమ్ములు మనం కుంకుమ ఆడించుకునేటప్పుడు ఆ కుంకుమలో వేసుకుంటే సరిపోతుంది. మరలా తాంబూలంకి వచ్చే సువాసన కూడా ఈ పసుపు కొమ్ములు తాంబూలం కింద ఇవ్వండి. వీటిని మంగళసూత్రంకి మనం కట్టుకున్నా కూడా చాలా మంచిది అండి. ఈ పసుపు కొమ్ముల్ని తప్పనిసరిగా వాళ్ళు కూడా సుమంగళి ఎవరైతే మనకి సువాసనలు వస్తున్నారో, తాంబూలం ఇస్తున్నారో వాళ్ళని ఈ పసుపు కొమ్ముల్ని వాళ్ళ మంగళసూత్రాలకి కట్టుకోమని చెప్పండి. ఎందుకంటే మనం చాలా నిష్ఠతో పూజ చేస్తాం కదండి. ఈ పసుపు కొమ్ములతో ఎంతో శక్తివంతమైనవండి. అమ్మవారి దయ ఉంటుంది. మనకి సర్వ సుమంగళి భాగ్యాలు కూడా కలుగుతాయండి. తప్పనిసరిగా మీరు అవని, మీ అత్తగారు కావని, మీ ఆడపడుచు కావని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాళ్ళకి మంగళసూత్రాలకి కట్టుకోమనండి. మరి ఎవరైతే సుమంగళులు వస్తారో వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళని కూడా కట్టుకోమనండి. అంత విలువైనవండి. మిగిలినవన్నింటినీ మీరు భద్రపరచుకోవచ్చు. ఇవి అంత మహిమతో కూడినవండి ఈరోజు మనం పూజ చేసుకునేవి. కాబట్టి తప్పనిసరిగా వినియోగించుకోండి. మరి మాకు ఏ మంత్రాలు రావండి, మాకు జపించడం రాదు అనుకునేవాళ్ళు, నేను ప్రతిరోజు ఏ అవతారం అయితే ఆ అవతారం యొక్క అమ్మవారి అష్టోత్తరములు వీడియో అయితే పెడుతున్నానండి మీకు తెల్లవారినే. కాబట్టి ఆ టైంలో మీరు చక్కగా పెట్టుకొని వీడియో అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ అయితే కుంకుమ పూజ, ఇలా పసుపు కొమ్మలతో అయితే పసుపు కొమ్మలతో పూజ చేసుకోండి. 2 పూట్ల చేసుకోండి. మరి అదేవిధంగా మీకు వచ్చినట్లయితే చక్కగా ఆ స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోండి. మరి చివరిగా అమ్మవారికి అన్నీ సమర్పించుకున్న తర్వాత ప్రతిరోజు అమ్మవారు మరి యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు కదండి, తప్పనిసరిగా అమ్మవారికి ఈ బెల్లం పానకం నీరైతే ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి 6వ రోజు బెల్లంతో చేసిన నైవేద్యం పరమాన్నం పెట్టవలసి ఉంటుందండి. మరి అమ్మవారికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి ఆరగించమని చెప్పవలసి ఉంటుందండి. నేనైతే 6వ రోజు ఈ విధంగా అమ్మవారికి పూజ సమర్పించుకున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత తప్పనిసరిగా మనం నవరాత్రుల్లో గుర్తుంచుకోవాల్సింది అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయడం అండి. అది కూడా గుగ్గులంతో వేయాలి. గుగ్గులంతో వేస్తే అమ్మవారు పరవశించిపోతారన్నమాట. ఆవిడకి ఆ సువాసన అంటే చాలా ఇష్టం. తప్పనిసరిగా 2 పూట్ల ఉదయం రాత్రి, ఉదయం మర్చిపోయిన రాత్రి తప్పనిసరిగా రాత్రిపూట వేయండి. గుగ్గులంతో అమ్మవారికి ధూపం వేయండి, చాలా మంచిది. ధూపం వేసిన తర్వాత మన ఇల్లంతా కూడా చూపించాలండి. ఎటువంటి దుష్ట శక్తులున్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి గుగ్గులంతో అమ్మవారికి ధూపం అనేది వేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇలా వేసిన తర్వాత అమ్మవారికి హారతి అనేది అయితే నక్షత్ర హారతి, లేదంటే ఎప్పుడులాగే అమ్మవారికి ముద్ద కర్పూరంతో, మామూలు కర్పూరం కన్నా ముద్ద కర్పూరం చాలా మంచిది. కాబట్టి ముద్ద కర్పూరంతో ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకోవాలండి. మనం ప్రతిరోజు పూజలో హారతి ఇచ్చుకొని అమ్మవారికి ఎర్రటి నీళ్ళు ఉంచి అందులో హారతి బిల్లు పెట్టుకొని మనం దిష్టి తీయవలసి ఉంటుందండి. ఎవరిదో కాదు, మన దిష్టే తగులుతుందండి. అంటే అంత అంగరంగ వైభవంగా అమ్మవారికి మన శక్తి కొలిది పూజ చేస్తున్నాం కదండి, తప్పనిసరిగా దిష్టి అయితే తగులుతుంది. కాబట్టి అంటే దిష్టి ఎందుకు తగులుతుందంటే మనం మరలా మిగిలిన అన్ని రోజులు పూజ అయితే చేయాలి కదండి. ఆ విజ్ఞానం లేకుండా వినాయకుడు చూసుకుంటాడు. ఇలా ఎర్ర నీళ్ళు పెట్టి అమ్మవారికి దిష్టి తీసినట్లయితే దిష్టి తొలగిపోయి మన పూజ కూడా సజావుగా జరుగుతూ ఉంటుందండి. అందుకని తప్పనిసరిగా దిష్టి అనేది తీయవలసి ఉంటుంది. అమ్మవారి పూజ చేసేటప్పుడు
తప్పనిసరిగా కావాల్సింది మన భక్తి అనండి. మిగిలినవేవి కావు. మిగిలినవన్నీ అన్నీ అమ్మవారు అనుగ్రహిస్తారు. మనం ఏమీ టెన్షన్ పడవసరం లేదు. అన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. తప్పనిసరిగా మనం భక్తితో కూర్చొని పూజ చేయాలండి. మన ఆత్మని అమ్మ ముందు లీనం చేసుకుంటూ పూజ చేసినట్లయితే అమ్మవారికి మనల్ని చూసి పరవశించిపోతారండి. మన భక్తిని చూసి అమ్మవారు పరవశించాలి. ఆ రకంగా పూజ చేసుకోవాలి. తప్పనిసరిగా మనకి ఎటువంటి కోరికలున్నా, ఎలాంటి బాధలున్నా అడగాలండి. అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది అంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు మన భక్తి కొలిది అడగండి. అమ్మవారు తప్పకుండా కటాక్షిస్తారు. నేనైతే 6వ రోజు అమ్మ పూజ అయితే ఈ రకంగా చేసుకున్నానండి. మరి పూజ నచ్చిందా అండి? పూజా విధానం నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ మాత్రం కొట్టండి. అదేవిధంగా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరలా మరొక వీడియోతో కలుద్దాం. ఓం దుర్గే నమః.